ప్రియులారా, సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇక్కడ సమస్యల గురించి ఆలోచన చేసినట్లయితే ఆదాముకి ఒక సమస్య వచ్చి పడ్డది. ఆదాము చాలా బాగున్నాడు, అవ్వను కూడా ప్రభు ఇచ్చాడు, భార్యాభర్తలు నూతన దంపతులు హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. ఏదైనానే ఒక వనం, కొన్ని పార్కులు చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, సెలవులు రాగానే పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు అవన్నీ చూడటానికి. కానీ ఆదాము గారికి అలాంటి పరిస్థితి లేదు. ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఒక అందమైన వనాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. ఆ వనంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. పూర్తి అధికారం ఆదాముకి ఇచ్చాడు దేవుడు. అన్నీ కూడా నువ్వు ఏలుబడి చేయమన్నాడు. నువ్వే పేర్లు పెట్టు, నువ్వే పేర్లు పెడితే భూమి మీద ఆ పేర్లతోనే పిలువబడతాయి అన్నప్పుడు ఆయనకి నచ్చింది, ఆయనకు తోచింది, దేవుడిచ్చిన జ్ఞానంతో పేర్లు కూడా పెట్టేశాడు. అలానే అతనికి ఇవ్వబడినటువంటి జీవిత సహకారితో హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో అది వారు చేసినప్పుడు పాపం అనే సమస్య వారిని వెంటాడింది. ఆ పాపం అనే సమస్య వలన వారి జీవితాలు వెలుగులోంచి అంధకారంలోనికి వెళ్ళినట్లుగా వారు దేవుని యొక్క సన్నిధికి క్రమక్రమంగా దూరం చేయటం ప్రారంభమయ్యాయి. ఈ ఆదాముకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అనగా మానవాళికున్న సమస్య ఆదాములో నుంచి ప్రారంభమవుగా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ రోజే తన హృదయంలో దేవాతి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. పాపం యొక్క పర్యవసానం ఏంటో ఆదాముకు అర్థం కాలేదు, కానీ సృష్టించిన దేవునికి అర్థమైపోయింది. ప్రజలు దేవునికి దూరం అయిపోతే వారి జీవితాలని పట్టి పీడించడానికి అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఉన్నాడు అనేది దేవునికి అర్థమైంది, ఆదాముకు తెలియకపోయిన ఆ సమయానికి. అందువల్లనే ఆ యొక్క ఉచ్చులోనికి, ఆ యొక్క దుష్టత్వంలోనికి, ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావంలోనికి తాను సృష్టించిన జనాంగం వెళ్లకుండా ఉండటానికి ఏం చేస్తే ఈ ప్రజలు కాపాడబడతారు అనే ఆలోచన ఆ దినమునే ఎప్పుడైతే ఆదాము తప్పిపోయాడో ఆ సమస్యకు, ఆ పాపం అనే సమస్యకు పరిష్కారం దేవుడు ఆ రోజే తన మస్తికములో, తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గ్రహించుకోవాలని ఈ చిన్న ఉపదేశం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నోవాహు కూడా ఒక సమస్య వచ్చి పడ్డది, జల ప్రళయం. ఆ జలప్రళయం వస్తుంది అనే విషయాన్ని నోవాహుకు దేవుడు బయలుపరిచాడు. 120 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాడు. ఒకవైపు ఓడ తయారు చేస్తున్నాడు, ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి అని. అప్పటి వరకు నీరు ఆకాశం నుంచి భూమి మీదకు పడుతూ చూడలేదేమో ప్రజలు. ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి వరకు మనస్సు లేదు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలోనికి అతని ఇంటి పరివారం వెళ్ళిన తర్వాత దానికి తాళం వేసింది నోవాహు కాదు, కానీ దేవుడే తాళం వేశాడంట. అప్పుడు లోపల ఉన్నటువంటి నోవాహు అనుకుంటూ ఉన్నాడు, ఈ జలప్రళయంలో నీళ్ళలో తేలుతూ వెళ్తున్నాం అనుకుంటా, మరి ఎక్కడికి వెళ్ళి మేము ఆగుతామో, మేమేమైపోతామేమో, అసలు భూమి మీద ప్రజలు అనేవాళ్ళు బతుకున్నారా లేదా, ఏం జరుగుతుంది అనేది అయోమయం. ఆయనకేమీ అర్థం కాకపోయినప్పటికీ కూడా ఏ దేవుడైతే తనకు అన్నీ చేయమని ఆజ్ఞాపించాడో ఆ సర్వశక్తి గల దేవుడే మరి స్థిరపరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం నోవాహు కలిగి ఉన్నాడు. మరి నోవాహు మనసులో అనేకమైనటువంటి అభద్రతా భావాలు వచ్చినా ఒక శుభదినమున ఆరిన నేల మీద అతని ఓడ నిలబడే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. తనకున్నటువంటి ఆ సమస్య నుంచి ప్రభు విడుదల ఇచ్చినప్పుడు ఆయన హృదయం కూడా ఎంతో తెప్పరిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక గొప్ప విశ్వాస యోధుడు, విశ్వాస వీరుడు అబ్రహాము గారు. మరి విశ్వాస యోధుడైనటువంటి అబ్రహాము సారమ్మ విషయం మీకు తెలిసిందే. రమారమి 100 సంవత్సరాల వయసు వచ్చిన, సారమ్మకి 90 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంతానం అనేది లేనటువంటి ఆ పరిస్థితి వారిని, హృదయాల్ని కలచివేసింది. ఎన్నున్నా ఏంటి ప్రభు, ఆస్తిపాస్తులకి ఏం కొదువు లేదు, అన్నీ నన్ను దీవించావు, నా చేతి పనులు దీవించావు, మరి నా పరివారం నాకు ఇచ్చిన వారిని నాకు లోపరిచావు, నా యొక్క పశు సంపద నేను ఏం కోరుకుంటే అది అన్ని విధాలుగా కూడా అంచెలంచెలుగా అభివృద్ధిని నేను చూశాను, శత్రు బలం అంతటి మీద నాకు జయమిచ్చావు, ఎక్కడికి వెళ్ళినా నాతో ఉన్నావు, కానీ నెరవేరనటువంటి ఒకే ఒక్క కోరిక ఏంటంటే నాకు సంతానం లేదు కదా అని దుఃఖపడ్డాడంట. అది అబ్రహాముకున్న సమస్య. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో తనకున్నటువంటి ఆ కొదువుని బట్టి అతని హృదయం ఎంతో దుఃఖానికి, వేదనకి లోనైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆ విషయంలో అతను దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకొంచుండగా
ఆ ఒక్క సమస్యను కూడా దేవుడు తీసివేయడానికి దిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్యని అలా చిక్కుముడి వేసినటువంటి సమస్యలుగానే దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్ళి వారి సమస్యల గురించి మాట్లాడారో ప్రతి సమస్యకు సర్వశక్తి గల దేవుడు పరిష్కారం ఇచ్చాడు. ఆయన కునికే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు, సమస్యలిపోయే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు అంతకన్నా కానే కాదు. ప్రియ దైవజనమా, నీకు దేవునితో మాట్లాడాలని ఆ మనస్సు నీకుంటే నీ సమస్యలకు పరిష్కారం చూపించే హృదయం దేవుడు కూడా కలిగి ఉన్నారు. ఆ తర్వాత యోసేపుకు ఒక సమస్య వచ్చింది. యోసేపు ఎవరో మీ అందరికీ తెలుసు. యాకోబు ఎంతో ప్రేమించిన ఒక చక్కటి చిన్న కుమారుడు అయి ఉన్నాడు. అతను అనేకమైనటువంటి కలలు కంటూ ఉండేవాడు. ఆ కలలే ఆయనకి చిక్కులు తెచ్చిపెట్టాయా అనిపించింది. అతనికి ఉన్నటువంటి జ్ఞానము కొందరికి నచ్చలేదు. అతనుకున్న ఆత్మీయ అనుభవాలు కొందరికి గిట్టలేదు. అతనికి కలిగి ఉన్న దేవుని ప్రత్యక్షతలు చూసినప్పుడు కొంతమంది అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. అసూయ, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎందుకో కొంతమంది చాలా అసూయపడిపోతూ ఉంటారు, ఈర్ష్యపడిపోతూ ఉంటారు. బలహీనమైన మనస్సు కలిగినటువంటి వారు అసూయపడతారు, ఈర్ష్యపడతారు. మంచి పరిపూర్ణమైన పరిపక్వతతో కూడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు క్షమించి వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా అటువంటి వాటిని మనస్సులోకి రాకుండా వారి మనస్సుని స్థిరపరచుకొని దైవ జ్ఞానంతోనూ మంచి విషయాల మీద మనస్సు పెట్టి స్థిమితపరచుకొని తమకు అందని వాటి మీద మనస్సు పెట్టకుండా ఆశా నిగ్రహంతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ యోసేపు విషయంలో ఇతనికి ఉన్నటువంటి ఇన్ని విధాలైన తలాంతులు అతని జీవితానికి ఒక థ్రెడ్గా, అంటే ప్రమాదకరంగా మారే. తన ఇంటి వారే అతని మీద అసూయపట్టం ప్రారంభించారు, అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన తిప్పలు, లేదంటే కష్టాలు, బాధలు అతని జీవితంలో చాలా కాలం కొనసాగాయి. యోసేపు అనుకున్నాడు, ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చి పడ్డాను, ఎవరింట్లో పనివాడిగా మారాను, ఎందుకు నాకన్నా వయసులో పెద్దదైనటువంటి ఆ స్త్రీ ఆమెకు ఒక కుమారుడుగా నన్ను భావించకుండా, ఒక తమ్ముడుగా భావించకుండా, లేదంటే ఒక పనివాడిగా అయినా భావించకుండా ఒక తప్పుడు అభిప్రాయంతో నన్ను ఆవిడ ఎందుకు చూచింది, బలాత్కారం నన్ను చేయటానికి ఆ స్త్రీ ఎందుకు పూనుకున్నది. ఒక స్త్రీ ఆయన్ని బలాత్కారం చేయడానికి పురుగొల్పబడి అతను కూడా ప్రేరేపిస్తూ ఉండగా ఆ వస్త్రపు చెంగుని ఆమె చేతుల్లో వదిలిపెట్టి ఆ పాపములోనికి వెళ్లకుండా పారిపోయాడంట. యమనుడా, నీ యవ్వన ఇచ్చల నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. నాకు టెంప్టేషన్ వచ్చింది, నాకు శోధన వచ్చింది, నేను శోధనలో పడ్డాడంటే నువ్వు బుద్ధి లేనివాడు అంటాడు దేవుడు. శోధన యోసేపుకి రాలేదా? ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి పారిపోయాడంట. ఆ శోధనలో పడకుండా తప్పించుకొని పారిపోయాడు. పారిపోతూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నా సృష్టికర్తైన దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను అన్నాడు ఆయన. నా దేవుని కన్ను నన్ను చూస్తుంది కదా, ఎవరూ చూడట్లేదని నువ్వు అంటున్నావు, కానీ నా మనస్సాక్షి చెప్తుంది నా దేవుడు చూస్తున్నాడని. నా దేవుడు చూస్తూ ఉండగా ఇలాంటి పాపపు క్రియలు నేను ఎలా చేస్తాను, నేను చేయజాలను, నేను దైవ భయం కలిగిన వాడిని అని పారిపోయాడంట. అది చూశాడండి దేవుడు. ఇక అడ్డే లేకుండా పోయింది. బానిసత్వంలో ఉన్నటువంటి యొక్క యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేవుని కృప అతల్ని వెంటాడుతూనే ఉన్నది. చెడుతనమును అసహించుకుంటే దైవ భయం కలిగి ఉండట, చెడు పనులు చేయడానికి, చెడు కార్యక్రమాలు చేయడానికి, చెడు వైపు ఆకర్షింపబడటానికి అందరికీ అవకాశాలు వస్తాయండి. ఈ భూమి మీద అందరికీ అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఎవరికైనా ఏ సమయంలో దుష్టుడు శోధించడానికి వస్తూనే ఉంటాడు. కానీ శోధన తప్పించుకునే మార్గం నీకుంది. ఆ శోధనలో పడకుండా శక్తినిచ్చే దైవాత్మ సహాయం నీకుంది. నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది. ఒక మనిషిని భూమిని ఏలుబడి చేయమని దేవుడు చెప్పగలిగింది. నీ యొక్క సొంత శరీరాన్ని కాపాడుకునేటువంటి జ్ఞానం నీకు లేదా? దేవుడు ఇచ్చాడు దైవజనమా. అయితే దాన్ని నువ్వు ఆకాంక్షించి, అపేక్షించి, లోపల ప్రేమించినట్టయితే ఆ దెయ్యం నిన్ను పట్టి ఆ ఊబిలోనికి నిన్ను లాగేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారో వారికి సహాయం చేయడానికి దేవుడు తన దూతలను ఎప్పుడు వారికి తోడుగానే ఉంచుతాడు. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్న దేవుడే తనకున్న సమస్యలన్నిటి నుంచి, అతని మీద మోపబడిన నిందలన్నిటి నుంచి విడుదలించి ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టి అతని సమస్యకి సంపూర్ణమైన పరిష్కారాన్ని ప్రభువైన దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు లేని వారు ఎవరండి? ఇప్పుడు మేము చెప్పినటువంటి వారు అందరూ కూడా గొప్పవారా, నార్మల్ పీపుల్ అంటారా? నో, వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అవునా కాదా? అబ్రహామును గూర్చి దేవుడు మరి విశ్వాస వీరుడు, విశ్వాసములకు తండ్రి అని ఒక అబ్రహామునే పిలిచాడు, అందరినీ పిలిచాడు ఆయన. అక్కడ యోసేపు, ఇంకొక యోసేపు లేడు బైబిల్ గ్రంథంలో.
ఎందుకు వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే దేవుని కార్యముల పట్ల నమ్మకం ఉంచి వారికున్న సమస్యల్లో దేవుడు ఉన్నాడు, సమస్యలను పరిష్కరించే ఆ శక్తి గల దేవుడు ఉన్నాడని నమ్మి వారుకున్న ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టుట వలన వారు గొప్పవారయ్యారు. మనం వారి గురించి చెప్పుకున్నామంటే సాదాసీదాగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏ సాక్ష్యం లేకపోతే మనం ఎందుకు చెప్పుకుంటామండి? వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వీళ్ళు సాక్ష్యము కలిగిన వారు, అందుకనే వీళ్ళని నేను గొప్పవారు అంటున్నాను. మరి మరొక వ్యక్తి మోషేకి చిన్నప్పుడే సమస్య వచ్చింది. అతడు యూదుడిగా పుట్టడమే పెద్ద సమస్య, ఇజ్రాయేలీల వంశంలో పుట్టడమే పెద్ద సమస్య అయిపోయిందా? ఆ వయసులో ఉన్నప్పుడే ఆ దేశపు రాజు మగబిడ్డలందరినీ చంపమన్నప్పుడు దేవుడి బిడ్డను కాపాడి ఆ దేశానికే ఒక ఫరో చక్రవర్తి స్థానంలో ఇతన్ని ఉంచినట్లుగాను, ఆ తదుపరి కాలంలో దేవుని ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచే సమస్యలే వచ్చాయి ఆయనకి, అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండటం వలన ప్రతి సమస్యని అధిగమించి ముందుకు సాగిపోగలిగాడు. ఇక ప్రియులారా, మరొక విషయానికి వచ్చినట్లయితే ఇజ్రాయేలీలకు ఒక పెద్ద సమస్య, ఐగుప్తు సైన్యం వెనకొస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా చెప్పాలి మీరే? విడిపించాడు. గొలియాతు సమస్య దావీదుకి ఇజ్రాయెల్కు ఉంది, ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా? మీరే చెప్పాలి. విడిపించాడు. ఈ రోజు మీకే సమస్య ఉందో మీరు మాట్లాడండి. మీకున్న సమస్య నుంచి మీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడా లేదా? మీరే చెప్పాలి. విడిపిస్తారు. సమస్య నుంచి విడిపిస్తాడు అనండి. సమస్య నుంచి విడిపిస్తారు. ఎలాంటి సమస్య నుంచైనా విడిపిస్తాడా మీ దేవుడు? అవును. ఎస్ అనండి. ఎస్. ఎటువంటి సమస్య నుంచైనా, గడ్డు సమస్యలైనా దేవుడు తీర్చగలడా? ఇవ్వగలడా? మేలు చేయగలడా? ఈరోజు అద్భుతాలు జరుగుతాయా? విడుదల మీకు రాబోతుందా లేదా? నిశ్చయముగా మీరు విడుదల చూడబోతున్నారు. ఈ రోజున మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఈ చెప్పబడిన వ్యక్తులందరికీ ఏదో ఒక సమస్యతో వారు బాధపడుతూనే ఉన్నారు. వారుకున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవాతి దేవుడు విడుదలిచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, గాడ్ కెనాట్ గెట్ టైర్డ్. ఆయన ఎప్పుడు అలసిపోయే దేవుడు కాదు. దైవజనమా, నీవైనా అలసిపోతావేమో, సమస్యలు వెళ్ళిపోతావేమో, కానీ నీ దేవుడు అలసిపోయేవాడు కాదు. ప్రియ దైవజనమా, ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పాతాళ లోకమంతా లోతైన, ఆకాశమంత ఎత్తైన ఏదైనా నా నామంలో అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అది లోతుంది ప్రభా, ఈ లోతుల్లోకి నువ్వు వెళ్ళగలవా అని నన్ను అడగొద్దు మీరు. అబ్బో అది చాలా ఎత్తు ప్రభా, అది నువ్వు చేయగలవా అని నన్ను అడగొద్దు. ఎత్తుదైనా అడగండి, లోతుదైనా అడగండి, ఏదైనా నేను చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు ఈ రోజున అనుకోవద్దు లోతైనవి ఎలా దేవుడు తెస్తాడు, ఎత్తైనవి దేవుడు ఎలా అందుకుంటాడు, ఆటికి ఇటికి మధ్యలో నేను నిలబడ్డాను కదా అని అనుకోవద్దు. పాతాళ లోకమంత లోతైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా ఏదైనా యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు జరగబోతుంది. దైవజనమా, ప్రభువైన దేవుడు నీకు అందించబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు ఆ విషయంలో. అందుకనే ప్రభు వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో గాడ్ కెనాట్ గెట్ టైర్డ్ అని. ఆ తర్వాత 139వ కీర్తన 17 నుండి 18 వచనాల్లో మనం చూస్తే, గాడ్ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఆయన నీ గురించి ఆలోచించకుండా ఉండలేడంట. ఎంత మంచి మాట అండి ఈ మాట. మనం అంటూ ఉంటాం, మర్చిపోయారులేండి మీరు మమ్మల్ని అంటూ ఉంటాం. అప్పుడే మర్చిపోయారా? మొన్నేగా కలిసామంటాం. మొన్నే కదండి నేను మీతో చెప్పాను, అప్పుడే మర్చిపోయారా అంటాం. అప్పు తీరుస్తానని చెప్పారు కదండి, అప్పుడే మర్చిపోయారా? మళ్ళీ నెల తిరిగి రానే వచ్చింది అంటూ ఉంటాం. కానీ మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఆయన మర్చిపోయేవాడు కాదు. మీ అందరికీ తెలుసు ఎక్కడ చెక్కుకున్నాడంటే మనందరిని ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఆయన ఉన్నాడంట. నేను మర్చిపోను దేన్ని కూడా అంటున్నాడు. నిన్ను గురించి ఆలోచించడం నేను ఆపలేను అంటున్నాడు. నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను అంటున్నాడు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ప్రణాళికలు. ఒక తల్లి నీ గురించి ఆలోచించేదానికన్నా, నీ కన్న తండ్రి నీ గురించి ఆలోచించేదానికన్నా, నిన్ను గూర్చి నువ్వు తలంచుకునే తలంపుల కన్నా దేవుని యొక్క తలంపులు ఆకాశమంత ఉన్నతంగా నీ పట్ల ఉన్నాయి. దైవజనమా, నువ్వు అనుకుంటావు నా పట్ల దేవునికి ఇన్ని తలంపులు ఉన్నాయా, ప్రభువైన దేవుడు నా పట్ల ఇంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడా అని నువ్వే ఆశ్చర్యపోయే అంత ఉన్నతమైన కార్యాలు నీ యందు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఓ సహోదరు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను, నా స్థానం ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని నిద్రపోయానమ్మా. ఒక చక్రము లాంటిది, స్టెప్ బై స్టెప్ అలా కింద నుంచి పైదాకా 100 స్టెప్పులు కనబడుతూ ఉన్నాయి. నేను ఒకసారి చూస్తే 100వ స్టెప్ మీద నిలబడి నేను తిరుగుతున్నాను, మరొకసారి చూస్తేనేమో ఒక్క స్టెప్ కూడా ఎక్కకుండా భూచక్రం చుట్టూ తిరిగినట్లుగా అలా దాని చుట్టూ తిరిగి వస్తున్నాను.
అప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది, నేను నీకు పెట్టిన స్థానము ఆ 100వ మెట్టు మీద ఉండాలని, కానీ నువ్వు కింద మెట్టు కూడా ఎక్కకుండా నీ బలహీనలతో నీ అల్ప విశ్వాసంతో ఇంకెక్కడే తిరుగుతూ ఉన్నావు. కానీ నేను తలంచిన తలంపు అయితే నువ్వు ఎక్కడుండాలని కాదు, నువ్వు తోకగా ఉండాలని కాదు, నువ్వు తలగా ఉండాలని అంటున్నాడు. నువ్వు తోకగా ఉండాలని నేను ఆశపడట్లేదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటున్నాడు ఆయన. ప్రభువా, మరి ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావంటే, మిమ్మల్ని తలగా ఉంచాలని నేను ఆశపడుతున్నాను, మిమ్మల్ని తోకగా ఉంచాలని నేను అనుకోవట్లేదు అంటున్నాడు. అందువల్లనే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నీ స్థానం ఒకవేళ చాలా చిన్న స్థానంలో ఉన్నావేమో, కానీ దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యములు ఆశించు, గొప్ప కార్యములు పొందుకో. ఎందుకంటే నీ యొద్దకు వచ్చే దేవుడు, నీకు సహాయం చేయాలనుకునే దేవుడు, ఆకాశ మహాకాశములు సృజించిన దేవుడు. ఆయన పాదము పెట్టడానికి భూమి సరిపోదంట, ఆకాశం సరిపోదంట ఆయన కూర్చోడానికి. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం ప్రియ దైవజనమా. ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో ఇది అడగొచ్చు అడగకూడదు, ఇది జరుగుద్దో జరగదో, ఇది దేవుడు చేయగలడో లేదో, లేకపోతే దేవుడి దగ్గర ఇలాంటివి కూడా నేను మొరపెట్టడానికి ఆస్కారం ఉందా అనే తలంపుల్లోంచి నువ్వు బయటికి రావాలి దేవుని బిడ్డ. ఒక్కసారి నీకు బ్రేక్ త్రూ వచ్చిందంటే ఊహకు మించిన కార్యాలు దేవునితో నువ్వు మాట్లాడటం అడగటం ప్రారంభిస్తావు. ఊహకు మించిన కార్యాలని, తలంపులకు మించిన కార్యాలని నువ్వు అడగటం ప్రారంభిస్తావు. మార్తా మరియా ఉన్నటువంటి స్థలానికి ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు వెళ్ళాం. లాజరు, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అక్కడ ఎంతో చక్కగా ప్రార్థనా హాల్ ఉంది, ఆ కొండనే చెక్కారు. ఆ కొండ, ఆ వాతావరణం, అక్కడ ఆయన సమాధి చేపట్టడం, ఇల్లు చూస్తే చాలా పెద్దది, వెరీ రిచెస్ట్ ఫ్యామిలీ అంట. ఆ స్ట్రీట్లోనే, ఆ వీధిలోనే ఈ లాజరు, మార్తా మరి యొక్క కుటుంబము చాలా ధనవంతుల కుటుంబం అంట. ఈ ధనవంతుల కుటుంబం కూడా ఎప్పుడు ఏం ఆశపడేవారంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటికి రావాలని. వారి ఇంటికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకొని అక్కడ ఆయన బోధ చేస్తుంటే మరి అందరూ వినే విధంగా సౌకర్యాలన్నీ కూడా వారు కల్పించేవారంట. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ ఇంటికే వచ్చేవాళ్ళు. ఆ ఇంట్లో ఒక అసంభవము, అసాధ్యము అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఇల్లు అయితే యేసు ప్రభువారిని ఆహ్వానించిందో ఆ ఇంటికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ పెద్ద సమస్య నుంచి దేవుడు విడుదలిచ్చాడు. నిజమా కాదా దైవజనమా? అవును. ఆ ఇంట్లో ఒక మరణం సంభవించింది. 3 రోజులు ఆ యొక్క శవం సమాధిలోనే ఉంది. నమ్మితే నా మహిమను చూస్తావని ఇంటి వారికి చెప్పి దేవుడు బయలుదేరాడు. లాజరు లేచి రానగానే ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడంట. చప్పలు కొడుతూ దేవుడు నామని మహిమ చెల్లిద్దాం. సమాధి చేయబడిన స్థితి, సమాధిని కూడా తెరిచి దేవుడు ఒక జీవాన్ని ఇవ్వగలడా? మోడుబారిన జీవితాలను కూడా సర్వశక్తి గల దేవుడు చిగురింపజేయగలడా? జవాబు మీ దగ్గరే ఉంది. ఏం చెప్తారు మీరు? మీరే చెప్పాలి. చేయగలడు. చేయగలడా లేదా? అవును. మోడుబారిన జీవితాలను యేసయ్య చిగురింపజేయగలడా లేదా? నీ ఖాళీ పాత్రలను నూనెతో నింపగలడా లేదా? నీకున్న రోగమును యేసయ్య స్వస్థపరచగలడా లేదా? నీకున్న కష్టమును తీసివేయగలడా లేదా? హల్లెలూయా. నిశ్చయముగా ఆయన తీసివేస్తాడు దైవజనమా. మరొక వచనం కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, గాడ్ కెనాట్ స్టాప్ లవింగ్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వెంత వద్దనుకున్నా, నువ్వెంతగా దేవుని సంచి పారిపోవాలనుకున్నా, నువ్వెంతగా కాదనుకున్నా, ఒక్కసారి ఆయనతో నీ బంధము ముడిపడిన తర్వాత అది బలమైన బంధముగా అవుతుంది. నీ మరణ పర్యంతము నేను విడవుక, ముదిమ వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిసేంత వరకు ఈ ప్రేమ బంధముతోనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క ప్రేమ ఆరిపోయే ప్రేమ కాదు, చల్లారిపోయే ప్రేమ కాదు. అగప్పే లవ్, నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నిన్ను ఈ రాజ్యంలో నుంచి, అనగా ఈ లోకం అనే ఈ రాజ్యం నుంచి పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళి నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్య నివాసంలో నిన్ను కూర్చుండబెట్టేంత వరకు కూడా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది దైవజనమా. ఎవరైనా నిన్ను ఈ మార్గ మధ్యలో, ఈ జీవిత ప్రయాణంలో, ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశము కదండి. ఈ జీవిత ప్రయాణంలో కొందరు రావచ్చు, కొందరు పోవచ్చు, కొందరు విడిచిపెట్టచ్చు, కొందరు మరణించవచ్చు. కానీ ఏ దేవుడైతే నీ జీవితంలోకి వచ్చాడో ఆ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. విడువని ఎడబాయిన దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఇంకొక వచనం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు, గాడ్ కెనాట్ టేక్ ఆన్ ఏ జాబ్ హీ కెనాట్ హ్యాండిల్. ఆయన చేయలేని పని ఏమీ లేదు. అమ్మో నా వల్ల కాదండి, ఈ పని నా వల్ల కాదండి, నేను చేయలేనండి అంటారు. ఈ ఉద్యోగం నేను చేయలేనండి, నాకు కొత్త అండి అంటారు. ఈ బిజినెస్ మాకు అనుభవం లేదండి, ఇది మేము చేయలేమండి అంటారు. ఈ రోజున ఈ సర్వోన్నతమైన దేవుడు చేయలేదంటూ ఏదైనా ఉన్నదా? లేదు. కుటుంబాల్లో సమస్యలు వస్తే ఆయన పరిష్కరించలేడా? నీ పిల్లల జీవితాలను ఆయన బాగు చేయలేడా? నీ ఆర్థిక స్థితిగతులను ఆయన బాగు చేయలేడా?
నీ జీవితంలోకి వచ్చిన శత్రు బలం అంతటి మీద ఆయన నీకు జయం ఇవ్వలేడా? నీ స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిగా మార్చలేడా? నిశ్చయముగా ఆయన మార్చగలడు. ప్రశ్న నువ్వే వేసుకో, జవాబు కూడా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డ, ఈ దేవుడు జవాబిచ్చే దేవుడు, నీ ప్రశ్నలకు జవాబిచ్చే దేవుడు. మరికొన్ని వచనాలు మీరు రాసుకోవచ్చు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి 35వ వచనం వరకు చూసినప్పుడు, అరమరికలు లేనటువంటి వాడు, వ్యత్యాసాలు చూపినటువంటి దేవుడు, విధవరాలను లేదు, తండ్రి లేని బిడ్డ లేదు, అందరినీ సమానంగా ఆయన ప్రేమించేవారు, అందరినీ ప్రేమించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన గొర్రెల్లో ఏ ఒక్క గొర్రెని కూడా ఆయన పోగొట్టుకోడు. అవును, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టాను అన్నాడు. తోడేళ్ళు వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా, పూలులు వచ్చినా, సింహాలు వచ్చినా, నేను ప్రాణం ఇచ్చే మంచి కాపర్ని కాబట్టి, గొర్రెలకు నేను ప్రధాన కాపర్ని కాబట్టి, నేనే వారికి కాపుదలుగా ఉంటాను కాబట్టి, ఏ గొర్రె కంచె దాటి వెళ్లకుండా, ఏ మృగం పాలవకుండా నేనే వారికి కాపరిగా ఉండి నడిపిస్తానంటున్నాడు ఈ దేవుడు. అవును, ఆ ప్రధాన కాపరి నేను కలిగి ఉన్నావు. 23వ కీర్తన దావీదు భక్తుడు అందుకని రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఆయన ఎక్కడ నడిపిస్తాడంట? పచ్చిక బయళ్ళ చోట. ఏ జలముల యొద్ద వారిని నడిపిస్తాడంట? శాంతికరమైన జలముల యొద్ద. ఏ కర్రతో వారిని ఆదరించి బలపరుస్తాడంట? దుడ్డు కర్రతో, దండముతో. దేవుని గురించి గొప్పగా తలంచుకోండి దేవుని బిడ్డ. నీ సమస్యలు చిన్నమైపోతాయి. నీ దేవుని గురించిన ఆలోచనలు నీలో గొప్పవయ్యే కొలది కూడా నీకున్న సమస్యలు ఒక చిన్న ఆవగింజంత అయిపోతాయి నీ జీవితంలో. నీ సమస్యలు ఈ రోజున గొలియాతులాగా పెద్దగా కనబడుతున్నాయేమో, కానీ నీ దేవుని గురించి నువ్వు గొప్పగా ఆలోచన చేస్తే, నీలో ఉన్న అభిషేకము ఆ ప్రతి కాడుని విరగొడుతుందని నువ్వు నమ్మటం ప్రారంభిస్తే, నీ ముందున్న సమస్యలు నీ ముందు మఠుమాయం అవబోతున్న యేసు నామములో, అవి తొలగిపోబోతున్న యేసు నామములో.